ఉందో అది వర్డిక్ట్ డెలివరీ చేసింది కాబట్టి మనకి అది లైమ్ లైట్లోకి వచ్చింది. సో ముంబైలోనే ఇంతకుముందు ఒకటి ఆల్రెడీ సైఫ్ అలీ ఖాన్ది నడుస్తూ ఉంది, అది జనాలందరూ ఫాలో అవుతున్నారు. సడన్గా రామ్ గోపాల్ వర్మ కేసు అనేది ఫ్లాష్ లైట్ రావటం ఇది టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది అనమాట. అయితే దాని వివరాల్లోకి వెళ్తే ఏంటంటే 2018లో ఒక సినిమా సంబంధించింది, ఐ థింక్ శ్రీ అనుకుంటా, ఆ సినిమా సంబంధించింది హార్డ్ డిస్క్లు ఒక అతను మిశ్రా అనే అతను సప్లై చేశాడు. ఓకే. సో ఆ హార్డ్ డిస్క్ సంబంధించి అతను చెక్ ఇవ్వటం జరిగింది. అరౌండ్ 2,32,000 ఎంతో అనుకుంటా అమౌంట్. 2,38,000. సో ఆ అమౌంట్కి చెక్ ఇవ్వడం జరిగింది. అది డిజైనర్ అయింది ఆ చెక్. సో ఈయన మళ్ళీ వెళ్ళి ఇట్లా డిజైనర్ అయింది అని రిక్వెస్ట్ చేస్తే ఇంకో చెక్ ఇచ్చారు. మేబీ ఇంకొక అకౌంట్లో అనుకుంటా. కారణం ఏంటంటే చెక్ బౌన్స్ అవ్వడానికి కారణం ఫండ్స్ ఇన్సఫిషియంట్. సో ఇంకో చెక్ ఇచ్చారు, ఆ చెక్ కూడా బౌన్స్ అయింది. సో అతను ఇది ప్రొఫెషనల్ కాదు, సో నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను అంటే జనరల్గా అప్రోచ్ అయి ఉంటారు, రిక్వెస్ట్ చేస్తుంటారు, సరైన రెస్పాన్స్ ఆర్జీవీ టీం దగ్గర నుంచి వచ్చి ఉండకపోవచ్చు. అందుకోసం అతను లీగల్ యాక్షన్ తీసుకున్నాడు. ఓకే, ఇక్కడ ఆర్జీవీ అంటాం ఏంటంటే ఇది అతను నన్ను ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రై చేశారు, అతనికి ట్రీట్మెంట్ ఇవ్వటం కోసం. జనరల్గా చూడాల్సింది ఏంటంటే ఎవరికైనా మనీ ఇవ్వాలి అంటే చెక్ ఇచ్చినప్పుడు అది కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలి. సో ఇంకా అందులో ఎక్స్ప్లాయిట్ చేసేది ఏముంటుంది అంటే అప్పట్లో ఎక్స్ప్లాయిట్ చేశారు, ట్రై చేశాడు అప్పట్లో చేయడానికి. ఇప్పుడు కేసు కోర్టులో ఉంది కాబట్టి నేను దీని మీద ఎక్కువ మాట్లాడను అనేది ఒక ట్వీట్లో చెప్పారు. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ అంటే కేసు కోర్టులో అనేది అయిపోయింది, జడ్జిమెంట్ కూడా అయిపోయింది. ఈయన 3 months జైలు శిక్ష పడింది, అది సాధారణ జైలు శిక్ష. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆయనకి సాధారణ జైలు శిక్ష అంటే అసలు యాక్చువల్గా పెద్ద జైలు శిక్ష అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఉమెన్ వాటక లేకోకుండా ఆయన మాటలే ఉండవు. అలాంటిది అక్కడ జైల్లో ఉండి అది సింపుల్గా వాటర్ తాగుతూ ఫుడ్ తింటూ ఉండటం అంటే ఆయనకి పెద్ద శిక్ష. అది ఒక క్రియేటివ్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. పొద్దున్న లేస్తే మనకి సెన్సేషనల్గా అప్రోచ్ అవుతూనే ఉంటారు. సో ఇది అది పెద్ద శిక్షే నా దృష్టిలో అయితే మాత్రం. ఓకే, అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు అభిమానులు ఉంటారు, ఆర్జీవీ అభిమానులు. అవి 2 రకాలుగా ఉంటారు. ఒకటేమో ఆర్జీవీని ఏం చేసినా కానీ అభిమానించే వ్యక్తి, అతను ఒక ఇంటెలిజెంట్ పర్సన్, ఇంటలెక్చువల్ పర్సన్, ఇండియాలోనే అటువంటి వ్యక్తిని ఇంకొకరిని చూడలేదని ఆర్జీవీ చెప్పారు. ఓకే, సో అటువంటి పర్సన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. ఈయన చేసే కొన్ని పనుల కారణంగా ఇతనికి ఏదో రోజు దేవుడు భగవంతుడు శిక్ష విధిస్తాడు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ రకంగా 2 రకాలుగాను ఆర్జీని ఫాలో అవుతుండేవారు. మన కామెంట్స్ కూడా ట్విట్టర్లో ఆయన ట్వీట్కి కూడా డిఫరెంట్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. వర్మ కర్మ అనుభవించక తప్పదు, నువ్వు వర్మ ఇది నీ కర్మ, ఇలా కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో దాని గురించి అంటే కామెంట్స్ చేసే వాళ్ళు మీరు అన్నట్టు రకరకాలుగా కూడా ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడేంటి ఈ నేపథ్యంలో ఈ అరెస్ట్ వెనకాల పొలిటికల్ డ్రామా కూడా ఉందనేది ఒకటి వినిపిస్తుంది. మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్? ఇప్పుడు పొలిటికల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే ఇతనికి జైలుకి పంపించాలా వద్దా, ఎలా అయినా సరే లోపల వేయండి కనీసం ఒక్కరోజైనా సరే అనే సిచ్యువేషన్లో మనకి ఇప్పుడు పుష్ప బన్నీ విషయంలో చూసాం. అతను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యింది ఏమీ లేదు, బట్ అయినా సరే ఒకరోజు అయినా సరే లోపల పెట్టాలి అన్న ఇంటెన్షన్ మనకు కనిపిస్తుంది ఒక పొలిటికల్గా. సిమిలర్లీ ఇక్కడ కూడా ఈ ఆర్జీవీ మీద టార్గెట్ చేస్తూ ఇతన్ని జైలుకి పంపించాలి, ఇతనికి లెసన్స్ చెప్పాలి అని ఆయన పొలిటికల్గా యాంటీగా ఉన్న వాళ్ళు కూడా ఏమైనా ట్రై చేస్తుండొచ్చు, మనకు తెలీదు. అట్ ది సేమ్ టైమ్ ఆర్జీవీ పలుకుబడి ఉన్న వ్యక్తే ఖచ్చితంగా. అసలు ఇది నా దృష్టిలో చాలా చిన్న అమౌంట్. ఈవెన్ లాయర్ ఫీ లాయర్కి ఫీ ఇచ్చిన అమౌంట్ చెక్ బౌన్స్ పర్సన్కి మిశ్రా అని అతనికి ఇచ్చినా కానీ మ్యాటర్ క్లోజ్. బట్ ఇక్కడ ఏదో ఈగో క్లాష్కి వెళ్ళారు. సో ఇట్లా జరుగుతుంటుంది. ఇంకోటి ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఒకటి నోటీస్ చేసింది ఏంటంటే పలుకుబడి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక ఏమంటారంటే పాపులారిటీ ముసుగులో కొంతమందిని విక్టిమ్స్ని చేస్తూ ఉంటారు, కీప్ ఆన్ వెయిటింగ్ చేస్తుంటారు. వాళ్ళని అమౌంట్ ఏదైనా యూజ్ చేసుకున్నప్పుడు వాళ్ళ సర్వీస్ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయాలి. అసలు ఈ గొడవంతా ఉండదు కదా.
కొన్ని ఏవో టెక్నికల్గా ఏవో ఉండి అవి తెగని విషయాలు ఉంటాయి, అవి వేరు. ఇంకోటి అంటే మనకి ఇంతకుముందు మీరు అబ్జర్వ్ చేస్తే నట్టికుమార్ గారు అని ఆయన కూడా ఈయన మీద కేసు వేయడం జరిగింది. ప్రొడ్యూసర్ ఆ డేంజరస్ ఫిల్మ్ని ఆపారు. అవును, ఓకే. అంటే ఆర్జీవీ పర్సన్ ఆయనకి ఇలా చీటింగ్ అని కానీ లేదా ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ఇదేమి కొత్త కాదని మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఇది ఒక వర్డికి వచ్చే వరకు ఆయన అసలు దీన్ని తీసుకెళ్ళడమే చాలా తప్పు. సొసైటీకి మనకి రాంగ్ సిగ్నల్ ఇస్తున్నాం మనం. మన సెలబ్రిటీస్ అంటే వాళ్ళు ఇన్స్పైరింగ్గా ఉండాలి, కొన్ని సాక్రిఫైస్ చేయాలి, తప్పదు. వాళ్ళకున్న అలవాట్లు కానీ ఏమైనా సరే ఎంత ఉన్నా కానీ పర్సనల్గా ఉంచుకొని పబ్లిక్ మాత్రం ఇన్స్పైరింగ్గానే ఉండాలి. మీరు బయటపడిపోయి రాంగ్ సిగ్నల్ ఇస్తే అది ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పటికే ఆర్జీవీ విషయం మనం చూసుకుంటే ఆయన ఫ్యాన్ బేస్, మూవీ గోయర్స్ ఫ్యాన్ బేస్ అంతా డ్రాస్టిక్గా తగ్గిపోయింది. ఈ టైంలో ఆయన సత్య గురించి మాట్లాడతాడో నేను రియలైజ్ అయ్యాను అని చాలా దాని గురించి మాట్లాడదాం అన్న. అల్లా బక్ష్ సార్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ యాక్చువల్గా $2,38,000 చెక్ 2018లో ఇస్తే అది చెక్ దాన్ని తీసుకెళ్ళి ఆయన ముంబై, అంటే ఈయన ఎక్కువగా అప్పుడు ముంబైలో ఉన్నారు. నాకు తెలిసి 2017లో సర్కార్ 3 అనే మూవీ రిలీజ్ అయింది. అవును. సో యాజ్ పర్ మై నాలెడ్జ్ ఆ యొక్క సినిమా సంబంధించినటువంటి, ఎందుకంటే సర్కార్ 3 అక్కడ ముంబైలో నిర్మించాడు కాబట్టి ఆయన దానికి సంబంధించిన మూవీ యొక్క ఉద్యోగి అయి ఉంటాడు. ఎందుకంటే 2018లో దాని తర్వాత ఆఫీసరు, భైరవ గీత ఈ మూవీస్ రిలీజ్ చేశారు. సో ఆ పీరియడ్ సంబంధించినటువంటి కేసు కాబట్టి నాకు తెలిసి సర్కార్ 3కి పనిచేసినటువంటి ఉద్యోగి అయి ఉండొచ్చు అనేది పాయింట్ ఒకటి. సో మేబీ ఆ ఉద్యోగి అక్కడ ఉన్నాడు కాబట్టి ముంబైలో ఉండడం వల్ల అక్కడే లోకల్గా ముంబైలోని అంధేరి మెజిస్ట్రేట్లో కేసు అయితే ఫైల్ చేశాడు, చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేశాడు. సో ఒక పేమెంట్ ఎవరికైనా హానర్ చేసినప్పుడు, మనం చెక్ రాసి ఇచ్చినప్పుడు ఆ చెక్ని హానర్ చేయాలి. దట్ ఈస్ వాట్ విచ్ ఈజ్ ఎ చెక్ అనేది క్లియర్గా మన కాన్స్టిట్యూషన్లో చెప్తా ఉంది. ఇప్పుడు మన ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ఆయన అసలు 2018లో $2,38,000 అనేది పెద్ద లెక్కే కాదు నాకు తెలిసి రాంగోపాల్ వర్మకి. కాకపోతే ఉద్యోగికి ఈయనకి ఏదో సమ్ క్లాషెస్, ఈగో ఫీలింగ్స్ వచ్చేసి ఆయన ఎందుకు ఇవ్వాలని చెప్పి ఇవ్వనని చెప్పి ఉన్నారు. ఇంకోటి 7 సంవత్సరాలు జడ్జిమెంట్ ఇచ్చారనే దాన్ని కూడా కొంచెం ఇక్కడ కూడా దాన్ని మనం ఆలోచించాల్సిన విషయం. ఇన్ జనరల్ ఒక నార్మల్ పబ్లిక్ పీపుల్కి అయితే 9 నెలలు, 1 year, 1.5 year మాక్సిమం చెక్ బౌన్స్ కింద వస్తుంది. ఎందుకంటే చెక్ బౌన్స్ కొన్ని కేసులు చెక్ బౌన్స్ 10 ఏళ్ళు కూడా నడిచాయి. అంటే ఇవాళ మనం ఇది మొదటి కేసు కాదు. గతంలో మనం రాధిక గారి యొక్క చెక్ బౌన్స్ కేసులు చూసాం, చాలా మంది సినిమా విశాల్ యొక్క యాక్టర్ విశాల్ చెక్ బౌన్స్ కేసు చూసాం, చాలా కేసులు చూసాం. సో అదేవిధంగా ఇంకో కేసు లాగా దాన్ని మనం పరిగణలో తీసుకోవచ్చు. సో ఇక్కడ అంధేరి మెజిస్ట్రేట్ వైపీ పుజారి గారు జడ్జిమెంట్ అనేది ఇచ్చారు. 21వ తేదీ ఒక జడ్జిమెంట్ అయితే ఇచ్చేశారు. ఏమని ఇచ్చారంటే వెరీ క్లియర్గా ఆ ఎంప్లాయీకి ఇవ్వాల్సినటువంటి $2,38,000 ఆయనకి రిటర్న్ పే చేసి, అది కాకుండా $3,72,000 కంపెన్సేషన్ పే చేయండి. బికాజ్ యూ హ్యావ్ బీన్ డ్రాగ్డ్ సో మెనీ ఇయర్స్. 7 ఏళ్ళు తీసుకున్నావు కాబట్టి అసలు అంత దూరం తెచ్చుకోకుండా మధ్యలోనే ఆయన లాయర్కి, అడ్వకేట్కి